ఇవన్నీ పక్కన పెడితే అసలు గ్లోబల్ పర్స్పెక్టివ్ రైట్ టు డిస్కనెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. మన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం మన ఆఫీస్తో కాంటాక్ట్లో ఉండక్కర్లేదు. మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం మన ఫోన్స్ని లిఫ్ట్ చేయక్కర్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రాన్స్లో చూస్తే ఫస్ట్ మేజర్ కంట్రీ అనమాట రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అని చెప్పి 2017లోనే కంపెనీస్ కానీ రకరకాల ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసింది. బెల్జియం చూస్తే 2018లో రైట్ టు డిస్కనెక్ట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. అలాంటి చట్టాలే స్పెయిన్లో, ఇటలీలో ఉన్నాయన్నమాట. రీసెంట్గా 2024-25 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కూడా ఫెయిర్ వర్క్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చిందనమాట. దాంతోపాటు జర్మనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చాలా డిస్కషన్ వచ్చింది. రీసెంట్గా ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వారానికి 4 రోజులు వర్క్ చేస్తే చాలని చెప్పి ఆవిడ కూడా అనౌన్స్ చేశారనమాట. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలోకి వస్తుందన్నమాట. ఈ టైంలో రైట్ టు డిస్కనెక్ట్ మన పని అయిపోయిన తర్వాత, వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత భారతదేశంలో చూస్తే కనుక 24/7 కాల్స్ వస్తూనే ఉంటాయి. లేదా 24/7 మనం అందుబాటులో ఉండాలి, లేదా మన లొకేషన్ షేర్ చేయాలి. అసలు జీవితం అనేది పని చేయడానికైనా, మనం బతుకుండేది పని చేయడానికైనా అని చెప్పి చాలామంది భారతీయులు ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవరైతే యూరోప్లో వర్క్ చేసి వచ్చారో వాళ్ళు ఇండియన్ వర్కింగ్ కల్చర్కి, యూరోపియన్ వర్కింగ్ కల్చర్కి కంపారిజన్ కూడా చేస్తుంటారనమాట.